టీవీ ప్రేక్షకులకు నమస్కారం. భగవంతుడికి చాలా సమీపంగా వెళ్ళాలి అంటే చాలా ప్రయత్నం మనం చేస్తూ ఉంటాం భక్తి శ్రద్ధలతో. కానీ భగవంతుడు మనకి చాలా సమీపంగా దగ్గరగా కూర్చునే ప్రయత్నం కూడా చేస్తూ ఉంటాడు. ఏం చూసి అంటే మనలో ఉన్న ప్రేమ చూసి. మనము ఏదో మనసులో ఉన్న కోరికల కోసం అవి తీరాలి అని భగవంతుడికి దగ్గరగా వెళుతూ ఉంటాం. అంతే కదా? ఒక వ్రతం చేసినా, ఒక పూజ చేసినా, భగవంతుడా ఈ కోరిక ఉంది తీర్చు, నాకు ఉద్యోగం కావాలి, లేకపోతే ఇల్లు కట్టుకోవాలి, లేకపోతే చదువు బాగా చదువుకోవాలి ఇలా. కానీ కొంతమంది మహాపురుషులు ఉంటారు, వాళ్ళ మనసులో ఎటువంటి కోరికలు ఉండవు. వాళ్ళు ఎంతో ప్రేమతో భగవంతుడితో మాట్లాడుతూ ఉంటారు, పాటలు పాడుకుంటూ ఉంటారు, ఆనందిస్తూ ఉంటారు. అలాంటి ప్రేమతో పిలిచిన వాళ్ళ దగ్గరికి భగవంతుడే వెళ్తాడు. అటువంటి మహానుభావుడు, మహాభక్తుడు జయదేవుల వారు. వీరు అందించిన ఎన్నో కీర్తనలు లేకపోతే శ్లోకాలు, ముఖ్యంగా మనకి బాగా పరిచయం అంటే జయదేవ అష్టపదులు, అలాగే గీత గోవిందం. ఈ గీత గోవిందంలో ఎన్నో అద్భుతాలు ఉన్నాయి. అసలు ఆ రచన ఒక అద్భుతం. ఆ గీత గోవిందం స్వామివారికి నచ్చటం ఒక అద్భుతం. అసలు ఏముంటుంది గీత గోవిందంలో? అందరూ రచించినట్టే కదా, స్వామివారిని కీర్తిస్తూ అని మనం అనుకుంటాం. కానీ ప్రతి ఒక్క సంఘటన వెనక ఒక కథ ఉంటుంది. గోస్వామి గారి యొక్క జీవిత చరిత్ర చదువుతూ ఉంటే ఇంత అందంగా ఎవరి జీవితమైనా ఉంటుందా అని అనిపిస్తూ ఉంటుంది. ఇంత అందంగా జీవితం ఉంటే మనిషి జన్మ పదే పదే ఎత్తాలి కదా అని కూడా అనిపిస్తూ ఉంటుంది. అయితే ఈ జయదేవ గోస్వామి, ఆయన మనసులో ఎప్పుడూ ఏ కోరిక లేదు. కేవలం కృష్ణ పరమాత్మను మనస్ఫూర్తిగా స్మరించుకుంటూ, కళ్ళ ఎదురుగా చూసుకుంటూ, కళ్ళు మూసుకుని కూడా చూసుకుంటూ, ధ్యానంలో కూడా చూసుకుంటూ, ఒక్కొక్కసారి అసలు తాను ఏమి పరిస్థితిలో ఉన్నారో తెలుసుకోకుండా అలా మూర్ఛపోతూ మళ్ళీ లేస్తూ కృష్ణుని విడిచిపెట్టకుండా తన జీవితాన్ని కొనసాగిస్తూ ఉండేవారు. పూరీ క్షేత్రానికి వచ్చిన తర్వాత ఆ జగన్నాథ స్వామి యొక్క వైభవం చూసిన తర్వాత అక్కడ కూర్చుని మొదలుపెట్టుకున్నారు ఆయన గీత గోవిందం. అయితే పరమాత్మ ఆయన పెదవుల నుంచి ఏ పాట వచ్చినా, ఏ శ్లోకం వచ్చినా, ఏ పద్యం వచ్చినా వింటూ వింటూ మైమర్చిపోతూ ఉండేవారట. భగవంతుడు వింటున్నాడు అన్న విషయం మనకి తెలియకపోవచ్చు, కానీ ప్రేమతో పిలిస్తే భగవంతుడు వింటాడు. ఈ గీత గోవిందం అన్నది చాలా జాగ్రత్తగా కూర్చుని ఏ పదాలు వాడాలి, లేకపోతే ఇక్కడ ఈ శ్లోకం ఎలా చెప్తే బాగుంటుంది, అందరూ ఎలా మెచ్చుకుంటారు అన్నది కాదు. కళ్ళు మూసుకుని కృష్ణుడిని స్మరించుకున్నప్పుడు కృష్ణుడికి, రాధకు, లేకపోతే కృష్ణుడికి, గోపబాలులకు, ముఖ్యంగా గోపికలకు మధ్య జరిగిన సంఘటనలు తన కళ్ళ ముందు కనిపిస్తూ ఉండేవట. అంటే ఎప్పుడో ద్వాపర యుగంలో అలా జరిగాయో లేదో తెలియదు, కానీ తనకి మాత్రం ఏవి కనిపిస్తూ ఉన్నాయో అవి మాత్రమే మురిసిపోతూ ఆనందంగా నవ్వుకుంటూ అవి పద్యాల రూపంలో, శ్లోకాల రూపంలో మనకి అందించారనమాట. అందుకే ఒక్కొక్క పద్యము లేకపోతే శ్లోకము అందులో ఉన్న భావం వర్ణాతీతం. అది ఎంతో ఆనందంగా అనుభవించి రాసిందే, కానీ కూర్చుని నేను ఈ శ్లోకాన్ని ఇలా చెయ్యాలి అని రాసింది మాత్రం కాదు. అందుకే జగన్నాథ స్వామికి కూడా చాలా ప్రియం, ఎంతగానో ఇష్టంగా వింటూ ఉండేవారట. ఇక పూరీ జగన్నాథ క్షేత్రం అన్న వెంటనే మహాప్రసాదం మనకి గుర్తుకు వస్తుంది కదా. అయితే అక్కడే ఉంటూ ఎప్పుడు మహాప్రసాదాన్ని సేవిస్తూ అలా జీవితాన్ని గడిపేస్తూ ఉండేవారు. జగన్నాథ స్వామి ఒకసారి చూశారట, ఈ జయదేవుల వారికి ఎవరూ లేరు కదా, అంటే ఎప్పుడో తల్లిదండ్రుల్ని విడిచిపెట్టి వచ్చేశారు. ఒకరోజు ఆయన మహాప్రసాదాన్ని స్వీకరిస్తున్నారు. అదే విస్తరలో ఒక కుక్క కూడా వచ్చి స్వీకరిస్తోందట, ఆ ప్రసాదం తింటోంది. మరి మనమైతే కుక్క తింటోంది కదా అని చెప్పి ఆ విస్తర అక్కడ పడేస్తాం, లేకపోతే నేను తినడం ఏమిటి అని పక్కకు వచ్చేస్తాం. కానీ జయదేవుల వారు అలా కాదు కదా, అన్ని జీవుల్లోనూ జగన్నాథుణ్ణి చూసుకుంటూ ఉండేవారు. అందుకే ఆయన అలా కూర్చుని ఆయన తింటున్నారట, పక్కనే ఆ కుక్క కూడా తింటోందట. స్వామి చూశారు, చూసి అయ్యో అసలు ఏం తింటున్నాడో కూడా తెలియట్లేదు, ఎప్పుడు ఇలా ఇక్కడ ప్రసాదం ఎప్పుడు దొరుకుతుందా అనేటట్టుగా అక్కడ కూర్చుని ఏదో తిని వెళ్ళిపోతున్నాడు. కానీ గృహస్థాశ్రమానికి వెళితే చక్కగా ఒక అనుకూలమైన భార్య ఉంటే ఆ భార్య వండి పెడుతుంది కదా నా భక్తుడికి అని స్వామివారు అనుకున్నారట. అది భక్తుని యొక్క కోరిక కాదు. ఈ క్రమంలో జయదేవుల వారికి వివాహం అన్నది కూడా జగన్నాథ స్వామియే చేయించారు. మరి వధువుని వెతకటం అంటే చాలా పెద్ద పని కదా, అనుకూలవతి కావాలి. ఆ కష్టాలన్నీ కూడా స్వామివారే పడ్డారు. మనకి చాలా విచిత్రంగా ఉంటుంది. అందుకే జయదేవుల వారి యొక్క జీవిత చరిత్ర ఏదీ మనం విడిచిపెట్టడానికి లేదు. అలా
స్వామి అనుకున్నారట, లాభం లేదు, ఒక్కడే అయిపోయాడు, కాబట్టి ఎవరో ఒకరు ఉండాలి, నేనే వెతికి పెడతాను ఒక సంబంధం అని. సరే, ఇప్పుడు స్వామివారు చూస్తున్నారు, ఆయన ఎవరినో తెచ్చి పెడతారా? కాదు కదా. ఆయనకి ఒక మహాభక్తురాలు ఉండేది. ఆ భక్తురాల తల్లిదండ్రులు వాళ్ళు కూడా మహాభక్తులు. అందుకే ఒక్కసారిగా ఆయన దృష్టి ఇంకొక పరివారం మీదకి వెళ్ళింది. అంటే ఇప్పుడు పిల్లని వెతుకుతున్నారనమాట జగన్నాథ స్వామి. సరే, మరి ఆ పరివారం గురించి మనం ఒక్కసారి అక్కడికి వెళ్ళిపోవాలి. అంటే అక్కడ పద్మావతి అనే ఒక ఆడపిల్ల. అయితే ఈ పద్మావతి యొక్క తల్లిదండ్రులు వాళ్ళు దక్షిణ భారతదేశానికి చెందినవారు. వారు శ్రీ మహావిష్ణువు అంటే వారికి విశేషమైన ప్రేమ. విష్ణువు అంటే కేవలం జగన్నాథస్వామి కాదు కదా, రాముడన్నా, కృష్ణుడన్నా, రంగనాథుడన్నా అందరూ ఒక్కటే. అలా వాళ్ళు విపరీతంగా పూజలు చేస్తూ ఉండేవారట. వారికి సంతానం లేదు అని బాధ కలిగింది. అలా వాళ్ళు ఒకసారి జగన్నాథ స్వామి క్షేత్రానికి, అంటే పూరి క్షేత్రానికి వచ్చారు. అక్కడ స్వామి మాకు సంతానం కలగాలి అని కోరుకున్నారు. ఆ రోజు వాళ్ళు అక్కడే పడుకుంటే స్వామివారు కల్లోకి వచ్చారు. కలలోకి వచ్చిన తర్వాత ఇద్దరికి, భార్యాభర్తలకి వేరే వేరే కలలు ఇద్దరికీ వచ్చాయి. కలలోకి వచ్చి స్వామి అడుగుతారు, ఖచ్చితంగా నేను మీకు సంతానం ఇస్తాను, అయితే మీకు ఆడపిల్ల కావాలా, మగపిల్లవాడు కావాలా అని అడుగుతారు. వాళ్ళు మురిసిపోయి అంటారు, అంటే ఇదంతా కలలోనే, స్వామి మీ అనుగ్రహం, ఆడపిల్లైనా మగపిల్లైనా మాకొక్కటే, కాకపోతే ఆ పిల్లాడో లేకపోతే పిల్లో ఆ తర్వాత మేము మీకే ఇచ్చేస్తాంగా, అంటే మీ భక్తిలో, మీ సేవలో, మీకు సేవలు చేసుకుంటూ మీకు సమర్పణ చేసేస్తాం, కాబట్టి మాకు ఎవరైనా ఒకటే అన్నారట. స్వామి నవ్వుకుంటూ అంటారు, మరి ఈ మాత్రం దానికి మీకు పిల్లలు ఎందుకు, నాకే మీరు ఇచ్చేస్తారు అంటే మీకెందుకు పిల్లలు? వాళ్ళంటారు, లేదు లేదు, మేము పెంచుకుంటాం, చాలా ఆనందంగా వాళ్ళు బాల్యంలో ఉన్నప్పుడు మంచి సంస్కారం అన్నది ఇస్తాం, చాలా చక్కగా పెంచుకుంటాం, నీ మీద భక్తి అన్నది అలవాటు చేస్తాం, ఆ తర్వాత నీకే ఇచ్చేస్తాం స్వామి అని అన్నారట. ఇద్దరూ ఒకే మాట మీద ఉన్నారు. సరే, మరి ఇది కలగా వచ్చింది. పొద్దున లేచి ఇద్దరు మాట్లాడుకుంటున్నారు, ఏమండి నాకు ఇలా కల వచ్చిందని ఆవిడ, అవునవును నాకు కూడా ఇదే కల వచ్చిందని ఆయన. మొత్తానికి వాళ్ళిద్దరికీ ఒక ఆడపిల్ల జన్మించింది. తన పేరు పద్మావతి అని పెట్టుకున్నారట. ఇప్పుడు ఈ పద్మావతికి చాలా చక్కగా విద్యాబుద్ధులు, అన్ని పనులు, విశేషంగా ఆ పిల్లకి కూడా ఎంతో భక్తి అన్నది చిన్నప్పటి నుంచే అలవాటైపోయింది. పెద్దయిపోయింది, తర్వాత వివాహం చెయ్యాలి. కానీ ఈ తల్లిదండ్రులు మాత్రం వివాహం కాదు, స్వామివారికి అప్పచెప్పేస్తామని అనుకున్నాం కదా, స్వామివారి యొక్క సేవలోనే జీవితమంతా గడిపేస్తుంది పద్మావతి అని వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు. తను కూడా, ఇదేమిటి నాన్నగారు మీరేదో అనుకోవడం ఏమిటి, నేను అలా అక్కడ ఉండిపోవడం ఏమిటి అని అనలేదు. తనకి కూడా స్వామివారి సేవే ముఖ్యం. అయితే అలా వాళ్ళు మళ్ళీ, అంటే ఇదంతా ఎప్పుడో జరిగిన తర్వాత, ఆ పిల్ల పెద్దదైపోయిన తర్వాత వాళ్ళు మళ్ళీ పూరి క్షేత్రానికి వచ్చారు. వచ్చి ఇప్పుడు స్వామి ఎదురుగా నించుని ఆ మహాభక్తులు తల్లిదండ్రులు, స్వామి మా అమ్మాయిని నీకు అప్పచెప్పేస్తున్నాం, ఇక్కడే ఉంటూ నీకు సేవలు చేసుకుంటూ ఉంటుంది అని వాళ్ళంటే, స్వామి అంటారట, అయ్యో అలా కాదు, ఈ అమ్మాయికి నేను వివాహం చెయ్యాలనుకుంటున్నాను. అవునా అని వాళ్ళు అన్నారు. అయితే ఇక్కడ మనం ఆలోచించకూడదు, ఇంతలా మాట్లాడతారా స్వామి? ఖచ్చితంగా మాట్లాడతారు. మహాభక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళ మనస్సులోకి ప్రవేశిస్తారు, ఏదో ఒక విధంగా వాళ్ళకి ఎన్నో విషయాలు చెప్తూ ఉంటారు. అప్పుడంటారు, ఈ పద్మావతిని జయదేవునికిచ్చి వివాహం చెయ్యండి. మరి ఎవరి జయదేవుడు? ఆయన నా భక్తుడు, అందుకని ఈమె కూడా భక్తురాలు కదా, అందుకే వీళ్ళిద్దరిని ఒక దగ్గరికి చేర్చాలని స్వామివారి యొక్క నిర్ణయం. అయితే ఈ జయదేవుడు ఎవరు అంటే, ఆయన ఎక్కడ ఉంటారు, ఫలానా స్థలంలో ఉంటారు, ఆయన అప్పుడు పూరిలోనే ఉంటూ ఉండేవారు కదా అని స్వామివారే చెప్పారు. వెళ్ళి అడగండి, అడిగి, అంటే ఇంకా అడగడాలు లేవు, నేను చెప్పానని చెప్పండి, వివాహం చెయ్యండి, ఆమె చాలా చక్కగా అక్కడ జీవితాన్ని ఆనందంగా గడుపుతుంది. ఎందుకంటే జయదేవుడు నా భక్తుడు, చాలా మంచివాడు. ఇంకా వీళ్ళకేం కావాలి, భక్తులే కదా. సరే, వాళ్ళు వెతుక్కుంటూ జయదేవుడి దగ్గరికి వెళ్ళారు. ఆయన చూస్తే ధ్యానంలో కూర్చున్నారు. ఈ తల్లిదండ్రులు వెళ్ళి, అయ్యా మేము ఇలా దక్షిణ భారతదేశం నుంచి వచ్చాం, ఇదిగో మా కుమార్తె పద్మావతి, మరి ఈమె జగన్నాథ స్వామి యొక్క భక్తురాలు, స్వామి చెప్పారు కాబట్టి మేము ఈ పిల్లని మీ దగ్గర విడిచిపెట్టేస్తున్నాం, అంటే మీతో వివాహం అన్నది చేసి మేము ఇక్కడి నుంచి బయలుదేరుతాం అన్నారట. అలా ఎవరైనా వచ్చి అమాంతంగా ఒక పిల్లని అప్పచెప్పేస్తే ఎవరు ఒప్పుకుంటారు? జయదేవుల వారికి వివాహం చేసుకోవాలని,
సంసార సాగరంలోకి రావాలని ఎప్పుడూ ఆలోచన లేదు. నేను నా కృష్ణుడు బాగున్నామని అనుకున్నారు. ఇలా కాదు కదా! ఇక వాళ్ళు అలా అనేటప్పటికి లేదు లేదు మీకు అసలు ఎవరు చెప్పారు నేను వివాహం చేసుకోండి, దయచేసి మీ అమ్మాయిని తీసుకుని వెళ్ళిపోండి అంటే వాళ్ళు వినడం లేదు. లేదు లేదు మీకే ఇచ్చేయాలని స్వామివారు చెప్పారు. అయితే అప్పుడు జయదేవుల వారికి కొద్దిగా కోపం వచ్చింది. ఏమిటి వీళ్ళు ఇలా ప్రవర్తిస్తున్నారు, ఒక అమ్మాయిని తీసుకొచ్చి నాకు అప్పచెప్తున్నారు, కుదరదు అన్నారట. ఆ రోజు అయిపోయింది. స్వామివారు జయదేవునికి కలలోకొచ్చారు. కాదు ఇది నా నిర్ణయం కాబట్టి నా కోసం నువ్వు వివాహం చేసుకోవాలి. అనుకూలవతి నీకు ఈ భక్తి అన్నది ఏదైతే ఉందో దానికి ఎప్పుడూ ఆవిడ భంగం కలిగించదు. పద్మావతి మహాభక్తురాలు. అలాంటి స్త్రీమూర్తి నీ జీవితంలోకి అడుగు పెడితే మీరిద్దరూ చాలా ఆనందంగా ఉంటారు. నన్ను నమ్ము, ఇది నా ఆజ్ఞ కాబట్టి వివాహం చేసుకో అని స్వామి చెప్తారట. అలా చెప్పిన వెంటనే ఇంకేముంది, కాదనడానికి లేదుగా. అయితే పద్మావతిని ఆ రకంగా జయదేవుల వారు వివాహం చేసుకుంటారు. అంటే ఆయన వివాహం కూడా స్వామివారు నిర్ణయించారు. అంటే ఎంత చక్కగా ఆ ప్రేమ అన్నది వాళ్ళ మధ్య కొనసాగుతోంది. మరి ఇంతగా స్వామి మాట్లాడుతున్నా, స్వామి నాకు ఇది కావాలి, స్వామి నేను ఇలా ఉండాలి, ఈ స్థాయిలో ఉండాలని ఎప్పుడూ జయదేవుల వారు నోరు తెరిచి ఒక్క కోరిక కూడా కోరలేదు. అంత చక్కగా తన జీవితం కొనసాగుతూ ఉండేది. సరే మరి ఇక్కడ పూరిలోనే ఈ తల్లిదండ్రులు వివాహం చేసి వెళ్ళిపోయారు. పద్మావతితో ఉండాలి అంటే ఇప్పుడు అలా ఎక్కడ పడితే అక్కడ చెట్టు కిందో పుట్టు కిందో ఉండలేరు కదా, ఒక కుటీరం అనేది నిర్మించుకోవాలి. ఆ కుటీరం నిర్మించుకుంటున్నప్పుడు భార్య ఆ కట్టెపుల్లలవి సహాయం చేస్తోంది, అందిస్తోంది కర్రలవి. మరి ఆయన అలాగా ఒక కుటీరాన్ని నిర్మిస్తున్నారట. దీని గురించి కూడా మనం మాట్లాడుకోవాలా అంటే ఖచ్చితంగా. కారణం ఏమిటి అంటే కొన్ని కొన్ని చిన్న చిన్న సంఘటనలో కూడా భగవంతుని యొక్క అనుగ్రహం ఎలా ఉంటుంది మనకి చాలా అద్భుతంగా కనిపిస్తూ ఉంటుంది. అయితే మనకి చెప్తారు ఆ కుటీరాన్ని నిర్మించేటప్పుడు అంటే కింద నుంచి పైకి అలా వెళుతూ ఉంటారు కదా కట్టేటప్పుడు. ఆ పై దాకా వెళ్ళినప్పుడు ఆ పైకొప్పు అక్కడ కడుతున్నప్పుడు ఆయన దృష్టి ఒక్కసారి కింద ఆ కుటీరం లోపలికి వెళ్ళిందట. అక్కడ లోపల చూస్తే పద్మావతి వంట చేస్తోంది కట్టె పొయ్యల మీద. ఇదేంటిది నాకు కర్రలు అందిస్తోంది కదా అని చెప్పి ఒక్కసారి పక్కకొచ్చి ఆయన చూశారట. చూస్తే పద్మావతి కర్రలు అందిస్తోంది. మళ్ళీ ఆయన తొంగి కింద చూశారు, పద్మావతి వంట చేస్తోంది. ఒకరే ఇలా ఇద్దరుగా ఎలా ఉంటారు ఆయనకు అర్థమైంది. మరి ఎవరో ఒకరు కృష్ణ పరమాత్మ కదా, ఎవరో ఒకరు జగన్నాథ స్వామిగా వచ్చి సహాయం చేశారు. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏమిటి అంటే వివాహం చేయటానికి కూడా అంటే వివాహం అవ్వడానికి జగన్నాథ స్వామియే సహాయం చేశారు. ఇక ఒక ఇల్లు అన్నది కట్టుకోవడానికి ఆ కుటీరానికి కూడా జగన్నాథ స్వామియే సహాయం చేస్తూ వాళ్ళిద్దరూ అలా ఎప్పుడు భక్తి పారవస్యంతో ఉన్నప్పుడు ఆయన ఎన్నో విషయాలను ఈ గీత గోవిందం అని అంటే ఇది కేవలం ఏదో ఒక రోజులో ఈ పుస్తకం చేసేయాలి స్వామికి ఇచ్చేయాలి అన్నది కాకుండా 10 సంవత్సరాల పాటు మనసులో ఏ ఆలోచన వస్తే ఏ దృశ్యం కనిపిస్తే శ్రీకృష్ణ పరమాత్ముణ్ణి చూస్తూ రమించిపోతూ ఆనందంతో రాసిన అద్భుతమైన పద్యాలు శ్లోకాలు ఈ గీత గోవిందంలో మనకి కనిపిస్తాయి. కాబట్టి ఆయన అలాగా ఆ రచన అన్నది కొనసాగిస్తున్నారు. మరి ఇంతేనా కాదు, ఇప్పుడు ఈ జీవితంలో అంటే వీళ్ళిద్దరి జీవితంలో ఇంకా ఎన్నో అద్భుతమైన విషయాలు అలాగా మనకి కనిపిస్తూనే ఉంటాయి. ఆ జీవిత చరిత్రలో అంటే పరమాత్మ భక్తుడికి ఎంత సమీపంగా ఉంటారు తెలుసుకోవడానికి వాటి గురించి కూడా మనం తెలుసుకుందాం తర్వాత ఎపిసోడ్లో. నమస్తే.